ఇశ్రాయేలీలు కానాను దేశానికి వెళ్ళాలంటే 40 days జర్నీ, 40 రోజుల ప్రయాణం. ఇటు పోయి అటు పోతే 40 రోజులు కానానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు 430 ఏళ్ళు బానిసలుగా ఉన్నారు కదా, చూద్దాం వీళ్ళ బుద్ధులు ఏంటో కనుక్కుందామని 40 రోజుల్ని 40 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు దారి మార్చి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్ని సనుగులు వచ్చాయండి వాళ్ళల్లో నుంచి, ఎన్ని గొనుగులు వచ్చాయండి వాళ్ళల్లో నుంచి, ఎన్ని దుర్మార్గపూరితమైనటువంటి మాటలు వచ్చే వాళ్ళల్లో నుంచి, ఎన్ని చెడ్డ స్వభావాలు బయటకు వచ్చే వాళ్ళల్లో నుంచి. ఆలస్యమయ్యే కొద్దీ ఏమొస్తున్నాయి లోపల నుంచి? ఒక్కొక్క బుద్ధి బయటకు వచ్చేస్తుంది. ఇంకా అర్థం కావడానికి మీకు చెప్తాను. యోబు పిల్లలను, యోబు కుటుంబాన్ని ఆ బహుభయంకరమైనటువంటి బాధలకు గురి చేసింది అపవాది, మనకు తెలుసు. దేవుడు చెప్పాడు, యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని అన్నాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. యోబు హృదయం ఎలాగుందంటే ఏం పోయినా సరే భద్రంగానే ఉంది. కానీ యోబు భార్య హృదయములో ఉన్నటువంటి నిజమైన స్వభావం అంతా ఏమైంది? బయటకు వచ్చింది. ఏమంటుంది? మీరు బాగా చూడండి, మొదటి అధ్యాయం చదివితే ప్రతి ఉదయకాలమున అరుణోదయమునని రాయబడింది. యోబు తన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మిస్సెస్ యోబు గారు అంటే యోబు భార్య కూడా ప్రక్కన కూర్చొని ప్రార్థనలో, దేవుడా స్తోత్రం నాయనా, నా బిడ్డలను కాపాడు అని ప్రార్థన చేసినామేమే. కానీ ఈరోజు ఏమంటుందంటే, ఏం దేవుడా దేవుడు? ఆమె నేనంటున్నానా, ఏమి దేవుడా దేవుడు? ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఆయన ఒక దేవుడు, ఆయన ఒక దేవుడు, మనం ఒక భక్తులము. బాగు చెప్పావు దేవుని గురించి. ఆలస్యం అవుతున్నప్పుడు హృదయములో ఉన్న నిజ స్వభావాలు మీకు కూడా వస్తుంటాయి కదండి అప్పుడప్పుడు. మీ తప్పిదాలు, మీ బలహీనతలు ఉన్నప్పుడు ఏం సేవకుడు, పెద్ద సేవకుడు లేదు, గీవకుడు లేదు. ఏం చేసినాడండి? ఏ గొంపకు నిప్పు పెట్టను నేను నా జీవితంలో. పురుగులారా, ఈ రోజుకు నేను దీవించబడ్డానికి సూత్రం ఏదైనా ఉంది అంటే, ఏ కొంపకు నిప్పు పెట్టానండి నేను. నిప్పులు పెట్టిన కొంపలను ఆర్పణీకే ప్రయత్నం చేస్తాంట. సేవలోకి వచ్చినప్పటి నుంచి నేను నేర్చుకున్నది అదే. మీరు ఏ రోజైనా, ఇప్పటికి దాదాపు 45 సంవత్సరాలు పైబడిన వయసు వచ్చింది, నేను బ్రతికినంతకాలం చూడండి, నీ వల్ల మా కుటుంబం పాడైపోయిందన్నా అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఒక్కరుంటే నేను సేవ చేయను. పురుగులారా, గుండెల మీద చేసుకొని చెప్పగలను. నేను వాక్యాన్ని గద్దిస్తాను, హెచ్చరిస్తాను, తప్పిదములో నుంచి మంచి దారిలోకి రావాలని సరిచేస్తాను తప్ప భార్య మాటలు భర్తలకు, భర్తల మాటలు భార్యలకు, ఇద్దరి మధ్య, లేకపోతే చెడు దారులు తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి ఇలాగ ఏదో ఒకటి లేనిపోంది కలిపి చెప్పి అబ్బా ఈరోజు బాగున్నానులే అని అనుకోను నేను ఎప్పుడు. యోబు భార్య ఏమంటుంది? హృదయంలోంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏం దేవుడా దేవుడు? ప్రభునందు ప్రియులారా, మీ తప్పిదాలకు, మీ బలహీనతలకు ఏం సంఘం ఆ సంఘం, ఏం సేవకుడు ఆ సేవకుడు. సంఘం ఏం చేసింది, సేవకుడు ఏం చేస్తాడు? ఎప్పుడైనా చేస్తాడా? చేస్తే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పొచ్చా నేను? సరే మీరు మంచి వాళ్ళై మౌనంగా ఉంటారులేండి, సమాజం ఊరుకుంటుందా? బూరలు బయటికి వెళ్ళిపోతున్నాయి సుమారుగా 1 కిలోమీటర్ దూరం. యూట్యూబ్లో ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది వాక్యం. టీవీ ఛానల్లో రాష్ట్రం అంతా వెళ్ళిపోతుంది వాక్యం. ఎక్కడో ఒక చోట సువార్తకెళ్ళి సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చి, మా ఇంట్లో నిన్ను నమ్మి భార్య పిల్లలను కూర్చోబెట్టేసిపోతే, పాపపు చూపులు చూస్తావయ్యా నా భార్యను, నువ్వు అక్కడ సేవకుడివేనా అని ఒక్క చోట కాకపోతే ఒక్క చోటైనా రాదా అండి? ప్రభునందు ప్రియులారా, హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? భద్రంగా. నన్ను నమ్మారనుకోండి, ఇక్కడున్న సోదరులు నమ్మారనుకోండి, అన్న వస్తాడు ప్రార్థన చేయించుకో అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళ మనసులో ఏముంది తెలుసా? తండ్రి లాంటోడు వస్తున్నాడు, ఏ పాపపు ఆలోచనలు వ్యక్తం చేయడు, ఏ పాపపు వ్యక్తపరచడు, మేము ధైర్యంగా వెళ్ళగలము, మీరు సంతోషంగా కూర్చొని మాట్లాడండి అని.
పిల్లలను చాక్లెట్లు ఇచ్చి అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోపు అని ఎదిగిన పిల్లలను పంపిస్తూ ఉన్నారు అంటే తండ్రి లాంటి వాడు మంచి మనసుతో దీవించి పంపిస్తాడు, వెళ్ళండి అని. గుర్తుపెట్టుకోనండి, హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలా. ముఖ్యంగా మొదటిది దేవుని ఆజ్ఞలు అనుసరించుట ముఖ్యం. రెండవది హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం ముఖ్యం. మూడో దానికి వద్దాం రండి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. చాలా కుటుంబాలు ఇప్పుడు బయటకు వస్తాయి చూడండి. బయటకు వచ్చి ఎంత ఆందోళన పడిపోతారో కూడా చెప్తాను, చూస్తాను ఒక్కసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను వినండి, బాగా విన్నాం ఈ మాట, సరేనా? ప్రేమ అనేక పాపములు చేయిస్తుందా? కప్పును. గుర్తుపెట్టుకోండి, అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఏంటట? అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఆజ్ఞలు అనుసరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు ఏ ప్రేమ కలిగి ఉండాలి? మిక్కుటమైన ప్రేమ. మిక్కుట అంటే ఎక్కువైనది, అధికమైనది అని అర్థం. సరే వద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు దేవుని నమ్ముకున్నారు, బాప్తిస్మమును పొందారు, ప్రభు బలలో చేయి వేస్తున్నారు, క్రమంగా ఆరాధనకు వెళ్తున్నారు. మీలో ఏముండాలి? అందరికన్నా ఎక్కువైన ప్రేమ ఉండాలి. ఉన్నాయా ప్రేమలు? ఒక ఆమె ప్రేమ ఇంకొక ఆమె మీద, అంటే ఉదాహరణకు ఒక ఇంట్లోనే పెళ్లి చేసుకుంటారు, ఒకే ఇంట్లో పెళ్లి చేసుకుంటారు. అంటే ఒక సోదరుని పెద్దోన్ని, ఒకరు చిన్నోన్ని అలాగ పెళ్లిళ్ళు చేసుకుంటారు. తోడుకోడలుగా ఉంటారు, ఆ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, లేదా ఇంకా కుటుంబ సభ్యులు ఉంటారు. వీళ్ళ మధ్య ప్రేమలు ఉండవు. అంతా ఒక ఇంటికి వచ్చిన వాళ్ళే, కానీ ప్రేమలు ఉండవు. ప్రేమగా చెల్లి అని పిలుచుకోరు, అక్క అని పిలుచుకోరు. కుక్కల మీద చూపుతారండి ప్రేమ, అక్కల మీద చూపరు. నిజం, కుక్కల మీద ప్రేమ చూపుతారు కానీ అక్కల మీద ప్రేమ చూపరు. పిల్లల మీద ప్రేమ చూపుతారు కానీ చెల్లెల మీద ప్రేమ చూపరు. అదేంటి నాకక్క, అదేంటి నా చెల్లి? సిగ్గనిపిదండి. అసలు నన్ను అడిగితే ఇక్కడ ఎంతమంది తోడుకోడలు ఉన్నారో ఒకసారి చేయొద్దండి. మీ తోడుకోడలను మీరు ఏ పొద్దైనా ప్రేమగా అక్క దా కూర్చొని ఇద్దరం మాట్లాడుకుందాం అని జీవితంలో ఈ పొద్దట దాకా ఒక్కసారని అనుకున్న వాళ్ళు ఉన్నారా? మీ ఆడబిడ్డలను పిలిచి, అమ్మా ఈ ఇంటికి నేను వచ్చాను, నువ్వు ఒక ఇంటికి వెళ్ళి వచ్చావు, తల్లిదండ్రులు లాంటి అమ్మ లాంటి దానివి, రామ్మా కూర్చొని మాట్లాడు అని మాట్లాడుకున్నారా? ఒక బిడ్డ లాంటి దానివి నువ్వు, రా బిడ్డ కూర్చొని మాట్లాడుకున్నారా? ముఖ్యంగా ఏముండాలంట? ఏమో మాట్లాడరా? మీకు మాటలు రావా? ఏముండాలంట ముఖ్యంగా? పలకండి ఉందా? ఏముండాలి? ఉందా? మనిషి ప్రేమించలేని దయనీయమైన స్థితిలో ఏం కీడు జరిగిందో నాకైతే ఏం తెలియదండి. బైబిల్లో ఒక భయంకరమైన కీడు జరిగిన బంధువులు ఉన్నారు, లేదా రక్త సంబంధికులు ఉన్నారు. అన్న యొక్క ఆశీర్వాదాలన్నిటినీ అమ్మ యొక్క కొంగుచాటున ఉండి అన్ని ఆశీర్వాదాలను పూర్తిగా దోచేసుకున్నటువంటి యాకోబు ఉన్నాడా? ఉన్నాడు. 7వ వాడిని చంపుతా అన్నాడు అన్న. అమ్మ ఏం చేసిందంటే, ఒరేయ్ ఇద్దరు కొడుకులు కొట్లాడుకొని చచ్చిపోతారా ఆశీర్వాదాల కోసం, నువ్వు వెళ్ళి మీ మామ లాభాన్ దగ్గర ఉంటారు కొంతకాలం, మీ అన్న కోపం తగ్గినాక మళ్ళా వద్దులేరా అని అన్నాడు. వెళ్ళమంటావమ్మా? వెళ్ళకపోతే చంపుతారా, వాడికి కోపం ఎక్కువ, పదా. వెళ్ళిపోయాడు. వెంటనే 21 సంవత్సరాలకు వస్తూ ఉన్నాడు. బాగా విన్నాం, బీ కేర్ఫుల్.
ఇప్పుడు మీరు మాట్లాడాలి. కీడు చేసింది ఎవరు? మాట్లాడండి అమ్మా. ఎవరు? యాకోబు. రైట్. కీడు పొందుకుంది ఎవరు? ఏశావు. 20 ఏళ్ళకు వస్తా ఉన్నాడు మళ్ళా. వద్దు, ఈ ప్రాంతం ఇదంతా విగ్రహారాధన ప్రాంతం, ఏ రోజుకైనా సరే మళ్ళీ మా ఊరికి మేము వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి వచ్చేస్తూ ఉంటే భయం పుట్టి ఎబ్బో కొనబడే రేవు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా కనికరించు ప్రభువా, మా ఆయన పోతే చంపేస్తాడే, దేవా సహాయం చేయి ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకుందాం. 21 ఏళ్ళకో కొన్ని ఏళ్ళకో వస్తా ఉన్నాడు, తమ్ముడు వస్తా ఉన్నాడు. ఇప్పుడు అన్న కూడా అక్కడి నుంచి ఒక్కరితో రాలా. గుర్తుపెట్టుకోండి, 400 మందితో వస్తున్నాడు. ఎవరిని కలుసుకోవడానికి? యాకోబును కలుసుకోవడానికి. యాకోబుకి ఎక్కడి నుంచి భయం ఎత్తుకుందంటే అరికాల నుంచి భయం ఎత్తుకుంది. ఎందుకంటే అన్న చిన్నప్పటి నుంచి యుద్ధములో లేకపోతే వేటాడుటలో నేర్పరి, ఏమైనా చేయగలడు. ఆ భయంతో గుంపులు చేశాడు. భార్యను ఒక గుంపు, పిల్లలను ఒక గుంపు, ఆ దాసులను ఒక గుంపు, ఆస్తిని ఒక గుంపు, ఇలాగా గుంపులు చేసి వచ్చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూడాలి బైబిలు. ఈ వాక్యాన్ని నేను చదువుతుంటండి, నిజం చెప్పినా నమ్ముతారు, అబద్ధం చెప్పినా నమ్ముతారు. నేను టక్కన ఏడ్ చేశానండి. ఎన్నో మాటలు చదువుతున్నాను బైబిలు. ఒక్కసారి చూద్దాం రండి. 33వ అధ్యాయానికి వెళ్దాం. 33వ అధ్యాయము ఆదికాండము 4వ వచనం. ముందు చాలా సంగతులు ఉన్నాయి, మీకు అర్థం కావడానికి ఒక్కసారి 4వ వచనాన్ని చదివిస్తున్నాను నేను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఏం ప్రేమండి ఇది! యోషావుకు ఏ దీవెనలు లేవు, కానీ దీవించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తమ్ముడు వస్తూ ఉంటే 400 మందితో వచ్చి, నా కుటుంబం చిన్న భిన్నం కావడానికి కారణం వాడరా, నరకండ్రా వాళ్ళనందరినీ అని అనలా. అక్కడ తమ్ముడు వస్తుంటేనండి, ఏ మాటలు చూడండి. పరుగెత్తుకొని వెళ్ళి తమ్ముడిని ఏం చేశాడండి? గట్టిగా కౌగిలించుకొని, మూడవది ముద్దు పెట్టుకొని, తమ్ముడా ఎన్ని రోజులైందిరా నేను చూసి, ఏమైపోయావురా? సరేలేరా, ఆ రోజు ఏదో జరిగింది, ఇన్ని రోజులు ఎలా ఉన్నావురా నువ్వు? తర్వాత 5వ వచనం చూడండి. ఎవరు వీళ్ళు పిల్లలను చూచి, నీకేం కావాలి? వీళ్ళంతా నీ పిల్లలారా, నీ భార్యలా, నీ ఆస్త చాలా బాగుందిరా. అన్నయ్య ఇదిగో నేను చేసిన తప్పుకు ప్రతిగా ఈ కొంచెం నువ్వు తీసుకుంటే. నాకొద్దురా తమ్ముడు, నాకు చాలా ఉందిరా, నువ్వు బాగుంటే చాలరా. మిక్కటుమైన ప్రేమ అండి. నువ్వు బాగుంటే చాలరా. ఇన్ని రోజులకు వచ్చావు, కండ్ల ముందు ఉన్నావు తమ్ముడిగా, చాలరా, తీసుకో. కండ్ల ముందు ఉన్నారే మీ ముందు, ప్రార్థనలలో వచ్చి నిలువు కళ్ళు వేస్తున్నారే, ఉన్నాయా ప్రేమలు? పిలిచావమ్మా పొద్దున్న మీ అక్కన అక్క అని, పిలిచావమ్మా పొద్దున్న చెల్లి అని. సిగ్గు అనిపిది. ఎందుకు చేస్తున్నావు ప్రార్థన? ఎవరిని మభ్యపెట్టడానికి చేస్తున్నావు? నీలో ఇంకా కులాహంకారం లేకపోతే రకరకాలైన వ్యామోహాలు అలాగే ఉన్నాయి అంటే నీ ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరు ఎక్కడ పూసుకుంటాం? నడుచుకుంటూ పోతుంటే చిలకరించదాం ఇలాగా, తల మీద బట్టల మీద సువాసన రావాలని అని చూసుకుంటాం. కానీ పన్నీరు ఎక్కడ పోతుంది? ఇప్పుడు బూడిదలోకి వెళ్ళిపోతుంది. ఈ మాట నేను చదివినప్పుడు అండి, ఏశావు అంటాడు, వీళ్ళు నీకేం కావాలి? వీళ్ళు నా పిల్లలన్నయ్యా, వీళ్ళు నా భార్యలన్నయ్యా. ఆ రోజుల్లో బహుభార్యతత్వం ఉంది. ఇదంతా ఆస్తి, గుడ్, చాలా ఉందిరా, నాకు చాలా మోసం చేసిపోయావు కదా, సగమీరా అన్నాడా? నాకుందిరా తమ్ముడు, నువ్వు బాగుండాలిరా. ఈరోజు దేవుని నమ్ముకొని కూడా
ప్రేమపూర్వకంగా అత్తపక్కలో కూర్చొని, నేను ఒక ఇంటికి వెళ్ళానండి, ప్రొద్దుటూరు ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్ళాను. ప్రొద్దుటూరు దాకా వద్దు, ఈ ఊర్లో చెప్తా, మన సంఘం చెప్తా. అదోడ శ్వేత అని ఒక అమ్మాయి ఉంది, సుజాత అని ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు ఆడవాళ్ళు స్త్రీలు ఉన్నారు. శ్వేత భర్త సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము ఓదార్చడానికి. హృదయంలో బిడ్డను కోల్పోయినటువంటి ఆ స్త్రీకి చాలా బాధ ఉంది. హృదయంలోంచి ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను పక్కలో కూర్చొని, అమ్మ ఏడిస్తే రారులేని తుడుస్తున్నాను, ఇలాగ చెంపల మీద నెబరుతుంటే ఆమె అంటుంది, ఎందుకనిందో నాకు తెలియదండి, నా కోడలు బంగారమయ్యా, నా కొడుకులే తెలంగాణోళ్ళు, నా కోడలు బంగారమయ్యా. నాకేమవసరం అండి చెప్పడం? నా కోడలు బంగారమయ్యా, కొడుకు పోయాడండి అక్కడ. సహజంగా ఏమనాలి? వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అంటే, దుర్మార్గురాలు నువ్వేం చేసావో నువ్వు అనాలి కదా తల్లి. కానీ తల్లికి తెలుసు తన పిల్లలు ఎలాంటి వాళ్ళో తెలుసు. తెలిసి ఇప్పుడు ఒకరి మీద నింద వేయడం కన్నా ఒప్పుకోవడం ఎంత బాగుంటుంది. ఆమె అంటుంది, నా కోడళ్ళు బంగారమయ్యా. చెప్తారమ్మా నీ గురించి? ఏం ప్రదీప చెప్తారా? పేర్లే పెడుతున్నానులేండి. ఏం వరలక్ష్మమ్మ, మంజులమ్మ, ఇంకా చాలా మంది ఉన్నారు, కోడలు అరుణమ్మ, చాలా మంది ఉన్నారు. మీ అత్త నా కోడలు బంగారమయ్యా. చెబితే ఎంత బాగుండండి. తప్పుగా అనుకోమాకండి, మిమ్మల్ని విమర్శించాలనలే నేను. మీరు నాకు ఇష్టం కాబట్టి మీ పేర్లు కొన్ని వాడాను. చెప్తారా? నా బిడ్డలే ఎప్పుడైనా తప్పుటడుగేస్తారేమో, కానీ నా ఇంటికి వచ్చిన కోడలు బంగారమయ్యా. అలాగే చెప్పిందండి ఒక అత్త ఒక కోడల గురించి. ఎవరా అత్త? మీకు వాక్యాలు బాగా తెలుసు, మీరు నాకన్నా స్పీడ్, మీరు అన్నీ తెలుసు మీకు కదమ్మా. చెప్తారా మీ కోడలు? నీకేం తెలుసు, మాతో ఎట్టాడుతా నీకేం తెలుసు? మీ అత్త ఎట్లాడదు అనేది పక్కన పెట్టు. మీ అత్త కన్నా నువ్వు ఎక్కువ చేస్తావా, ప్రార్థన తక్కువ చేస్తావా? మీ కోడల కన్నా నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావా, తక్కువ ప్రార్థన చేస్తావా? ఎక్కువే ప్రార్థన నీలో ఉంటే నీలో ఎక్కువ ఏముండాలి? ముఖ్యంగా ప్రేమ ఉండాలి. అందుకే అన్నలు తమ్ముని చూడగానే వాటేసేసుకున్నాడండి. నేను ఇలాంటి సంఘటనలు బైబిల్లో 3 కనిపిస్తాయి మనకు. ఒకటి ఇక్కడ ఏశావు దగ్గర, రెండవది యోసేపు దగ్గర, మూడవది తప్పిపోయిన కుమారుడి దగ్గర. యోసేపుని కూడా చూద్దామా ఒకసారి? రండి యోసేపు దగ్గరికి వెళ్దాం. 43వ అధ్యాయానికి వెళ్దాం. యోసేపు దగ్గర కంటే మళ్ళీ మీరు ఐగుప్తుకు పోయారు, ఇన్ని ఉండండి, వాక్యం చూద్దాం అంతే చాలు. ఆదికాండము 40వ అధ్యాయము 30వ వచనం 38వ పేజీలో. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అమ్మా, యోసేపుకు ఏడ్చడానికి చోటు లోపల కనుక్కుంటే మన వాళ్ళు బయట ఏడిపిస్తారు. నేను ఇలాగంటే నీ మందిరం వద్దుపో, నువ్వు వద్దుపో అనడానికి ఏమాత్రం నీ సిగ్గుగా వదిలేస్తారు. పాపం వదలరు. అరే దేవుని నమ్ముకున్నాను, నేను బాప్తిజం లేదు నాకు ఒకప్పుడు, బ్యాప్టిజం పొందాను, రక్షించబడ్డాను, క్రీస్తు స్వరక్తములో కడగబడ్డాను, నేను ఇంకా నాలో కోపద్వేషాలేంటి? అఫ్కోర్స్ వాళ్ళు పనికి మాలోనైనా సరే నేను మంచిగా పేరు తెచ్చుకోవాలి. వాళ్ళు చెడ్డోలే కానీలే, బంగారం అంటే ఏమైనా తెచ్చుకోవాలి నేను పేరు. దీని కొరకు నేను ఎంతైనా తగ్గించుకుంటాను అంటే నా దేవుడు తగ్గించుకున్న నిన్ను అంచెలంచెలుగా ఏం చేస్తాడు? దీవిస్తాడు. యోసేపు ఎందుకు తగ్గించుకోవాలండి? యోసేపు ఏమన్నా పనోడా? యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద ఒక రూలర్ అండి, అధికారి. ఆయన ఫరో అంటాడు, నేను ఊరికే సీట్లో కూర్చోవడమే నా పని, మొత్తం నీదే. ఎవరికి అమ్ముతావో, ఎవరి దగ్గర కొనుక్కుంటావో, భూములు తీసుకుంటావో, వాళ్ళ ఆస్తులు ఏం తీసుకుంటావో నాకు తెలియదు. యేసయ్యా, ఇదిగో ఉంగరం తీసి నీకు ఇచ్చేస్తున్నాను, ఇది రాజపు ముద్రపు ఉంగరం, నీదే, ఇంకా సర్వ హక్కులు, గో హెడ్ అన్నాడు. అంతే, ఇంకా ఏమైనా చేయొచ్చు మనవాడు. కానీ అన్నలు వచ్చారు ధాన్యం కొనడానికి. ఈ అన్నలు ఎట్టంటి వాళ్ళండి? రూబేన్ నీళ్ళకు పోతే తాగేసి వస్తానని మిథ్యానీలకు అమ్మిన అన్నలు కొందరైతే,
వస్తున్నాడు రే, కళలు చెప్పేవాడు వస్తున్నాడు అని కింద పడేసి, అవునా కదా, కింద పడేసి కొట్టిన దెబ్బ కొట్టకోకుండా రక్తము కారేటట్టుగా కొట్టి, అంత నిలుగుతావురా నువ్వు అమ్మ నాయనల దగ్గర, మేమంత తరంగానోళ్ళము, నువ్వంత తరమైన వాడివారని కొట్టిన దెబ్బ కొట్టకుండా రక్తం వచ్చేటట్టుగా కొట్టి, చావురా నువ్వు గుంతలో అని పడేశారు, చావురా నువ్వు గుంతలో అని పడేశారు. అన్న పెద్దన్న పక్కకు వెళ్ళేసి పనికి వచ్చేసరికి, రేయ్ వీని గుంతలో ఎందుకు పడేయాలరా, వీని నమ్ముదాం, ఈ డబ్బుతో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చని సొంత తమ్ముణ్ణి పశువును అమ్మినట్టుగా అమ్మిన అన్నలు వచ్చారండి ఇప్పుడు దగ్గరికి. అన్నలు వచ్చినప్పటికీ యోసేపు ఎలాగునంటే ఒక సింహాసనం మీద ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు యోసేపు ఏమైనా చేయొచ్చు, ఒక్కొక్కరిని రూమ్లో పెట్టి అప్పుడు వాళ్ళ అన్నలు ఎట్లా కొట్టారో ఇప్పుడు లేటెస్ట్గా కొట్టచ్చు. కానీ అన్నలు చూడగానే ఏడ్చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయినాక అన్నలు భయపడి, రే నాయన ఉన్నంత వరకు మనల్ని ఏమనరా, నాయన చచ్చిపోగానే మళ్ళీ మన మీద పగ తీర్చుకుంటాడేమో అని అంటే, అన్నలారా నేను దేవునికి ప్రతిగా ఉన్నాను, మీకు ఏ కీడు చేసినా దేవుడు ఒప్పుకోడన్నయ్యా, నన్ను దేవుడు దీవించాడు, మీరు బాగుండాలన్నలు. నీ అన్న యాపొద్దు నిన్ను ఈడ్చిడిచి కొట్టినాడు, ఎందుకు నీకంత ద్వేషం? చిన్న చిన్న మాటలు, కూటికి కురాకరాని పౌరుషాలు ఇవన్నీ. రేపు చస్తే నువ్వైనా నేనైనా అందరము చస్తాం. చస్తే జాలి కలిగినటువంటిది మనుషులు కాదు, అయ్యో పాపం మనుషులొద్దు, మనుషులు ఎవడు అనాల్సిన పనిలే, నేను అనాల్సిన పని, అయ్యో పాపం ఆమె మంచిది చచ్చిపోయి, నేను అనాల్సిన పనిలే, పక్కోళ్ళు అనాల్సిన పనిలే, ఎవరు అనాల్సిన పనిలే, దేవుడు అనాల. అయ్యో ఎంత ప్రేమ కలిగిన ఆమెరా, ఎంత ప్రేమ కలిగినోడు. ఇంకా 10 కాలం ఉంటే 10 మందిని కలిపేవాడు, 10 మందిని కలిపేది. అప్పుడే నా దగ్గరకు వచ్చేస్తుంది, సర్లే రా బిడ్డ అని పిలుచుకోవాలండి దేవుడు. ఇట్లా చెప్పినా ఎదవ బుద్ధులు ఏం మాట్లాడతాయంటే, మేమింతే మమ్మల్ని దేవుడు పిలుచుకోనే పర్వాలే. ఒక్కటి చెప్తాను చూడండి, నా నోటు నుంచి బయలుదేరిన ఏ మాట ఇప్పటిదాకా వ్యర్థం కాలే, నా దేవుడు వ్యర్థం చేయలే. నువ్వు కనుక నీలో మార్పు కలిగి ప్రేమ ఆప్యాయతలు పుట్టకపోతే, ఈ నోటి నుంచి వచ్చిన సేవకుని మాటను రూఢిపరిచే నా దేవుని ఎదుట చెప్తున్నాను, నరకం చచ్చినాక కాదు, బ్రతికినాక అనుభవిస్తావు, బ్రతికుండగానే అనుభవిస్తావు. వద్దు అది నీకు. ఈ రోజే మిక్కుటమైన ప్రేమను కలిగి ఉండడానికి చూసుకో. అలాగే ఉన్నాడండి సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనంలో తండ్రి సౌలు ఏమంటాడంటే, పిలిసరా దావీదును చంపాలి అని అంటాడు. యోనాతాను ఏమంటాడు తెలుసా, ఏందన్నా నువ్వు చేసే పని, ఏం చేశాడు దావీదు మనకు, ఏం అన్యాయం చేశాడు చెప్పు, ఎందుకు కీడు కొడుతున్నావు నువ్వు? రే అగడగొట్టు దాని కొడక, లకారముతో మాట్లాడాడు, బైబిల్లో రాయబడ్డ మాట. వాడు బ్రతికినంత కాలము నీకు రాజ్యం లేదురా, వాడు చస్తేనేరా నువ్వు రాజు అయ్యేది అని అంటే, నాకు రాజరికం వద్దు నాయన, మంచోడు దావీదు బ్రతకాలి అని అన్నాడు. వాడు బ్రతకాలంటావురా, ఈట తీసి ఇసిరాడు పురుగులారా. బైబిల్ను చూడని మీరు చరిత్ర గమనించండి. ఏ ఈటైతే విసిరాడో అదే ఈటకు బ్రతికుండగానే సౌలు ఏమయ్యాడు, ఆనుకొని చచ్చిపోయాడు. నాయనా పాపం నాయన, దావీదు అన్న యోనాతాను కొడుకైన మెఫీబోషెతు ఎక్కడొచ్చి భోంచేశాడండి? దావీదు కాళ్ళ దగ్గర, లేకపోతే రాజు యొక్క సింహాసన ప్రక్కలో కూర్చొని భోంచేశాడండి. మేలు చేసిన వాడిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు ప్రియులారా. నీలో ప్రేమ ఉంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎప్పుడు మర్చిపోడు దేవుడు. సౌలు ఈటను ఇసిరిన సౌలు ఈటకి అనుకొని చచ్చిపోతే, ఎందుకు నాయన చంపడం, మంచివాడు కదా అని ప్రేమగా మాట్లాడిన యోనాతాను కడుపున పుట్టిన కుమారుడైన మెఫీబోషెతు రాజు పక్కలో కూర్చొని భోంచేస్తూ ఉన్నాడంటే, ఎవరు చేసింది వాళ్ళ వెంట వచ్చింది. అందుకే సేవకుడిగా మాట్లాడుతున్నాను, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అండి. చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోతామండి? ఒక అమ్మాయికి ముక్కునొత్తండి,
వాళ్ళమ్మలు కుట్టించినప్పుడు 300 రూపాయలంట. బహుశా ఇప్పుడు ముక్కునత్తు 1000 రూపాయలు ఉంటుంది. నేను ఇప్పుడుది చెప్పడంలే, ఒక 10 ఏళ్ల క్రితం ఒక భూస్థాపన నిమిత్తమై వెళ్ళాను నేను. భూస్థాపన నిమిత్తమై వెళ్తే ముక్కునత్తు ఎంత, దాని బతుకెంత బహా అంటే వాళ్ళ అమ్మ కొన్నప్పుడు 300 అయితే ఇప్పుడు 800 అయింటచ్చు అనుకుందాం. లిక్కి తీసుకొని కోసారండి ముక్కునత్తును. ఏం తీసుకొని? లిక్కి తీసుకొని ముక్కునత్తును కోసి పొడిపిక్కేద్దాను బయటికి. ఏం తీసిపోతాం వెనకమ్మడితే? ఏమన్నా తీసుకోగలమా మనము? నేను చిప్ అయిపోయింటచ్చరా, లేదు కంటిన్యూషన్ సెకండ్ చిప్ అవుతుంటే చూడు ఒకసారి. కంటిన్యూషన్ సెకండ్ చిప్ అవుతుంటే ఏమన్నా కాకు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఏం తీసుకుపోతాం? కానీ ప్రేమ ఉంది చూడండి, ఇది చాలా గొప్పదండి. ఎవరైతే ప్రేమ చూపుతారో వాళ్ళు ఎప్పుడు గొప్పలు అవుతారండి, వాళ్ళ పిల్లలు ఎప్పుడు గొప్పలు అవుతారండి. ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకున్న మన ముగ్గురు దగ్గరికి వద్దాం. ఏశావు సంతానాన్ని కూడా దేవుడు దీవించాడు. యోసేపు తన అన్నలను క్షమించి ప్రేమించాడు. యోసేపు కడుపున 2 కొడుకులు పుట్టారు, ఎఫ్రాయిము, మనష్షే అని. బహుగా దీవించాడు వాళ్ళను. యోనాతాను చచ్చిపోయాడు. యోనాతాను దావీదును ప్రేమించాడు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు రాజు సింహాసనం దగ్గర లేదా భోజనపు బల్ల దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉన్నాడు. ఎవరు చెడిపోయారండి? ప్రేమ ఉన్న వాళ్ళు ఎవ్వరు చెడిపోరండి. మనకు ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి అహంకారం అడ్డం. అహంకారం, నేనేంది, నువ్వేందమ్మా? పొద్దున్న నుంచి సాయంత్రానికి 8 మాటలు మోషన్స్ అయితే నువ్వేందో నీకే తెలుసుగా. 8 మాటలే, 8 మాటలైందని కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లూజ్ మోషన్స్ అయ్యాయంటే నువ్వేందో నీకు అర్థమైపోయి ఇట్ట నీళ్ళుకొని నడిచిన నువ్వు ఇట్టొచ్చా, అమ్మా ఏం లాభం లేదు, బాటలు పెట్టి ఎంద్రా. బాటలు పెట్టకపోతే ఈ ఆగవు. బాటలు పెట్టకపోతే పాటపల్లి నీళ్ళు ఆడ కుళాయి తిప్పినట్టు పోతా ఉంటాయి. ఇవి అవి అదే పనిగా పోతా ఉన్నాయి అంటే గన మరుసటి రోజు కల్లా నువ్వు పరదేశులమో పురుగులారు, నువ్వు పోతావుగా. అంతలో దానికి ఎందుకు అంత ఉబలాటపడి, గర్వపడి, అసూయపడి, ముఖ్యమైన వాటిని, ప్రేమను వదిలిపెట్టేసి ఏంటండి మనం చేసేది? దేవుని నమ్ముకున్నోళ్ళు చేయాలి అవన్నీ. క్రమంగా ప్రార్థన లేనోళ్ళు చేయాలి అవన్నీ. నిత్యము ప్రార్థన చేసే మనలో ఏముండాలి? దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, అది ముఖ్యము. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, అది ముఖ్యము. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.